నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రోలింగ్ పిక్సెల్స్. ఇవాటి ఎపిసోడ్లో మనము లియో సినిమాలోని హైనా గురించి విశ్లేషించబోతున్నాము. విశ్లేషణకు దిగే ముందు హైనా గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం ఈ ఇంట్రో తర్వాత. హైనాలు కుక్కల్లా కనిపించినప్పటికీ ఇవి కుక్క జాతి కాదట. పిల్లి జాతికి దగ్గర అవటం కొంచెం ఆశ్చర్యకరం. తమ వేటల్లో ఇవి 95% విజయం సాధిస్తాయి. జంతు ప్రపంచంలో ఇది చాలా హై రేట్. హైనా గుంపుల్లో ఫెమినిస్ట్ల అవసరం లేకుండా ఆడ హైనాలే ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇవి కొరికితే ఎముకలు కూడా నజ్జు అయిపోతాయి. అంత పవర్ఫుల్గా ఉంటుంది వీటి బైట్. హైనాలకి ప్రత్యేకమైన నవ్వు లాంటి శబ్దం ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్గా నవ్వు కాదు, ఇట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఒక హైనాకి గల డిస్టింక్టివ్ ఫీచర్ ఏంటి అంటే దాని హంచ్ బ్యాక్. షోల్డర్స్ ఎత్తుగా ఉండి హిప్స్ ఏమో లోవర్ లెవెల్లో ఉండి అదొక స్లోప్ లాంటి స్పైన్ ఫామ్ అవుతుంది. దానివల్ల దీనికి వచ్చే ఒక యూనిక్ షేప్ని వీళ్ళు బాగా క్యాప్చర్ చేశారు. సో మోడలింగ్ వచ్చేసరికి చాలా బాగుందని చెప్పాలి. ఇక ఈ సిలోవెట్ ప్రతి షాట్లో అంత క్లియర్గా మనకు కనపడట్లేదు. కొన్ని సైడ్ ప్రొఫైల్స్లో కానీ రన్నింగ్ షాట్స్లో చూస్తే అది మళ్ళీ కొంచెం బ్యాక్ లెవెల్ అయిపోయి కుక్కలాగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని షాట్స్లో. ఇది ఎందుకు జరిగింది అని నేను చాలా ఆలోచిస్తే నా ఉద్దేశంలో ఇది రిగ్గింగ్లో జరిగిన లోపం అయి ఉంటుంది. ఎందుకంటే మోడల్ ఏమో వాళ్ళు చేసేసారు, ఆల్రెడీ సిలోవెట్ మ్యాచ్ అవుతుంది, అది ఒకసారి చేసేస్తే ఇంకంతే, ఒకేసారి స్టాటిక్ కాబట్టి అది క్లియర్. ఇంకా యానిమేటరు ప్రత్యేకించి ఆ హిప్స్ని దీన్ని చేంజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏం జరిగిందంటే రిగ్గింగ్ అనేది ఏంటి, ఇప్పుడు తోలు బొమ్మలాటలో ఈ తాళ్ళు ఈ ఉంటాయి కదా, స్టిక్స్ తాళ్ళు ఉంటే వాటిని పట్టుకుని మన ఎవరైతే తోలు బొమ్మలాట వాళ్ళు ఉంటారో వాళ్ళు మూవ్ చేస్తారు కదా అటు ఇటు తన కాళ్ళని చేతుల్ని. ఈ 3D వరల్డ్లో కూడా ఈ రిగ్గర్ ఇలాంటి కంట్రోల్స్ అవి తయారు చేస్తారు. ఆ కంట్రోల్స్ని వాడి యానిమేటర్స్ యానిమేట్ చేస్తారు. సో ఈ కంట్రోల్స్ క్రియేట్ చేసేటప్పుడే బాగా రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్ రిగ్గర్స్ దే విల్ పుట్ సమ్ లిమిటేషన్స్ అక్కడక్కడ. అంటే ఈ తోక ఇంతవరకే బెండ్ అవ్వాలి, ఇలా మొత్తం తిరిగిపోకూడదు, లేదా ఈ కాలు ఇంతవరకే వెనక్కి వెళ్ళాలి, అంతకంటే వెళ్ళకూడదు, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఇలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఈ హైనాకి హంచ్ బ్యాక్ ఉంటుంది కాబట్టి ఇది బాగా స్టిఫ్గా ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకుని ఉంటే అది రన్నింగ్ యానిమేషన్లో ఎక్కువగా అది కదలకుండా చేసే అవకాశం ఉండేది. అది తీసుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అని నా అభిప్రాయం. మేబీ టైం ప్రెషర్స్ వల్ల వాళ్ళు ఒక జెనరిక్ రిగ్ యూజ్ చేసి ఉండొచ్చు ఈసారికి, దాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు ఆ రెస్ట్రిక్షన్స్ అవి వచ్చేసరికి. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. ఎనీహౌ ఫర్ వాట్ ఎవర్ రీజన్ కొన్ని షార్ట్స్లో సిలువెట్ అయితే మిస్ అయ్యింది. ఫర్లో చాలా రియలిస్టిక్ మూమెంట్ కనిపిస్తుంది. ఎస్పెషలీ ఆ క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి కదా, హీరోతో క్లోజ్అప్ షాట్స్, అక్కడ మీకు చాలా తెలిసిపోతుంది. మంచి అడ్వాన్స్ సిమ్యులేషన్ టెక్నిక్స్ వాడారు, అందువల్ల రియలిజం బాగా కనిపించింది. ఇంకా బ్లడ్ ఇంకా స్నో పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ఉండడం వల్ల ఇంకా అథెంటిసిటీ యాడ్ అయింది బాగా. దానివల్ల క్రీచర్ బాగా అలైవ్ అన్న ఫీలింగ్ మనకి కలిగింది ఇలా ఈ క్లోజ్అప్ షాట్స్లో. కాకపోతే కొన్ని లైటింగ్ కండిషన్స్లో ఫర్ బాగా యూనిఫామ్గా అనిపించింది. హైనాకి ఫర్ వచ్చేసరికి బాగా ప్యాచీగా ఉంటుంది, వేరే యానిమల్స్లా కాదు. కొన్ని బాల్డ్ ప్యాచెస్ అక్కడ ఇక్కడ ఉండి చాలా అన్టైడీగా ఉంటుంది హైనా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ దానికి. సో వాళ్ళు క్రియేటివ్ డెసిషన్ అయినప్పటికీ ఆ ప్యాచీనెస్ మాత్రం వదిలేయవలసిందని నా ఒపీనియన్. అప్పుడు అండర్నీత్ స్కిన్ టెక్స్చర్స్ ఇంకా బాగా బయటకు వచ్చింది, అండ్ దట్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ మోర్ న్యాచురల్ అని నా ఒపీనియన్. అండ్ ఆల్సో ర్యాపిడ్ మూమెంట్స్లో కూడా ఈ రన్నింగ్ సీన్స్లో వాటిలో కొంచెం మొమెంటరీలీ అక్కడక్కడ ఒక న్యాచురల్ ఫ్లో మిస్ అయింది ఫర్ డైనామిక్స్లో. అంటే సిమ్యులేషన్స్లో ఇప్పుడు సిమ్యులేట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ కౌంట్ అని ఉంటుంది. సో ఎంత ఎక్కువ స్టెప్స్ ఉంటే అంత రెండర్ టైమ్ అది ఎక్కువ తీసుకుంటుంది, బట్ క్వాలిటీ చాలా హైగా ఇస్తుంది. మేబీ కొన్ని చోట్ల వీళ్ళు ఆ స్టెప్స్ కట్ చేస్తారేమో టు స్పీడ్ అప్ ద రెండర్ ప్రాసెస్. ఈ ఫాస్ట్ షాట్సే కదా అవసరం లేదని అనుకుని ఉండొచ్చు, బట్ పెద్ద స్క్రీన్లో టీవీలో చూసేటప్పుడు పెద్ద టీవీలో కొంచెం తెలిసిపోతుంది దేర్ ఇస్ సమ్ ఫ్లా అని. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ గ్రూమింగ్ ఎఫర్ట్ అని చెప్పాలి.
ఇంకా హైనా స్కిన్ టెక్స్చర్స్ ని చూస్తే బాగా రియలిస్టిక్ గా ఉంది, చాలా యాక్యురేట్ గా ఉంది. నాట్ జస్ట్ ద కలర్స్ బట్ ఆల్సో ద డిస్ప్లేస్మెంట్ అండ్ బంప్ వాల్యూస్. అంటే అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ ప్లేసెస్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ ఇది జస్ట్ కలర్స్ అనే కాదు, మీరు రిఫ్లెక్టివిటీ చూడండి. పళ్ళకి ఒక టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుంది సలైవా వల్ల, అండ్ డ్రై ఏరియాస్ లో బాగా డ్రైగా ఉంటుంది. సో అలా డిఫరెన్సెస్ బాగా చూపించారు. అండ్ దీనికి ఇంకో కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. టెక్స్చర్సే కాకుండా షేడింగ్ బాగుండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ద లైటింగ్. అంటే వీళ్ళు మీ షేడింగ్ అది మెటీరియల్స్ బాగా చేసినా లైటింగ్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఫుటేజ్తోని, ఇంకా మొత్తం షార్ట్ ఫెయిల్ అవుతుంది. ఇది మన తెలుగు సినిమాల్లో ఎస్పెషల్లీ రీసెంట్ పాస్ట్ వరకు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. విఎఫ్ఎక్స్ మన ఫ్రస్ట్రేషన్ ఇదే, ఏంట్రా అది లైటింగ్ మ్యాచ్ అవ్వట్లేదు, హీరో మీద ఒకలా లైట్ ఉంటుంది, ఈ సీజీ ఆబ్జెక్ట్ మీదేమో వేరుగా ఉంటుంది లైటింగ్, దానివల్ల ఇట్ డజంట్ సింక్. ఇది HDRIతో సాల్వ్ అవుతుంది. HDRI లైటింగ్ అంటే ఏంటంటే, మీరు ఏ లొకేషన్లో షూట్ చేస్తారో ఆ లైవ్ యాక్షన్ ఫుటేజ్ని అదే లొకేషన్కి ఒక 360 degrees ఇమేజ్ తీసుకోవడం అనమాట. ఆ ఇమేజ్ తీసుకుని ఆ ఇమేజ్ని ఈ CG క్యారెక్టర్ మీద ఇంపోజ్ చేస్తే సాఫ్ట్వేర్లో ఆ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిన లైట్ ఈ CG ఆబ్జెక్ట్ మీద పడుతుంది. సో దానివల్ల ఈ మీరు ఇంటిగ్రేట్ చేసినప్పుడు CGని లైవ్ యాక్షన్ని కలిపినప్పుడు ఇట్ విల్ మ్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ లిట్ విత్ ద సేమ్ సోర్స్, CG అండ్ ద లైవ్ యాక్షన్. ఇది వీళ్ళు ఆబ్వియస్లీ చేశారు ఇక్కడ, అందువల్ల మీకు అంత రియలిజం బాగా కనిపిస్తుంది కంపేర్డ్ టు సమ్ ఓల్డర్ మూవీస్. అండ్ ది ఓన్లీ నిట్ పికింగ్ చేయాలనుకుంటే కొన్ని షార్ట్స్లో ఫర్ కోట్ ఉంటుంది కదా, అది రిఫ్లెక్టివిటీ అంత కరెక్ట్గా లేదు. సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ వెరీ ప్లాస్టిక్ బొచ్చు. అండ్ అది ఇట్స్ నాట్ ఇన్ ఎవ్రీ షార్ట్, బట్ కొన్ని షార్ట్స్లో క్లియర్గా అయితే నాకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఫర్ అండ్ స్కిన్ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం స్మూత్గా ఉంటే రియలిజం ఎన్హాన్స్ అయ్యేదని నా ఒపీనియన్. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ స్టిల్ అ కమెండబుల్ ఎఫర్ట్. ఇంకా యానిమేషన్కి వస్తే ఆ హైనా మూమెంట్స్ చూడండి, చాలా బాగా చేశాను. ఆ స్నార్లింగ్ అవ్వనివ్వండి, లంజింగ్ ఎఫెక్ట్, ఇంకా ఆ అగ్రెసివ్ మూమెంట్స్ ఉంటాయి కదా ఫైట్ సీన్స్లో, క్లోజ్అప్ సీన్స్ బ్యూటిఫుల్గా చేశారు. ఎస్పెషలీ సెకండరీ యానిమేషన్ ఏదైతే నేను ఫస్ట్ ఎపిసోడ్లో RRRలో చూడలేదని చెప్పానో, ఆ స్కిన్ స్లైడింగ్, మసిల్ డెఫర్మేషన్స్ అవి ఇందులో క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ దానివల్ల రియలిజం బాగా ఎన్హాన్స్ అయింది. సో ఫుల్ మార్క్స్ టు దాట్. ఇంకా నెగిటివ్స్కి వస్తే ఆ రన్నింగ్ సీక్వెన్సెస్ మీరు గమనించండి. వన్స్ అగైన్ దేర్ ఈస్ సమ్ యూనిఫార్మిటీ, బాగా యూనిఫామ్గా రన్ అవుతుంది. చూడండి, రియలిజం కావాలి అనుకుంటే CG ఆర్ట్లో మీరు యూనిఫార్మిటీని తీసి చెత్తబుట్లో పడేయాలి. ఎక్కడ చూడండి రియల్ లైఫ్లో యూనిఫామ్ అంటూ ఉండదు. ఒక ఏసిమెట్రీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దూకుని వచ్చాను ఈ వీడియో తీద్దామని, ఎంత దూవినా ఒక సైడు వెంట్రుకలు ఒకలా ఉంగుతాయి, ఇంకో సైడ్ ఇంకోలా ఉంగుతుంది. దట్ ఈజ్ రియాలిటీ. ఇప్పుడు సడన్గా నేను ఓ రోజు వచ్చి బాగా నీట్గా ఫుల్ సిమెట్రికల్గా ఉందనుకోండి నా జుట్టు, నేనే రియల్ కాదంటారు మీరు, నేను CG అని అంటారు. చూడండి, రియల్గా ఉండదు, ఎందుకంటే రియాలిటీ అది కాదు. సో ఒక అడవిలో ఉండే జంతువు లుక్స్ నుంచి మూమెంట్స్ వరకు ఎప్పుడు కూడా ఏసిమెట్రికల్గానే ఉంటుంది. మీరు ఒక డాక్యుమెంటరీ చూడండి హైనాది, అది ఎలా పరిగెడుతుందో, నీట్గా పరిగెత్తదు. ఎవ్రీథింగ్ అబౌట్ హైనా ఈజ్ డర్టీ అండ్ ఏసిమెట్రికల్. సో ఆ ఏసిమెట్రీ తప్పినప్పుడు రియాలిటీ కూడా మనకి మిస్ అవుతుంది. సో ఇక్కడ ఐ ఫెల్ట్ లైక్ సమ్ షార్ట్స్ దే షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. అండ్ ఆ గెయిట్ ఇలా ఉంటుంది, ఒక ఇలా అనీవెన్గా మూవ్ అవుతుంది హైనా, అది ఉండాల్సింది. బట్ ఆ కొన్ని సీన్స్ జాగ్రత్త పడుంటే, అండ్ ఆల్సో దేర్ సమ్ సీన్స్ వేర్ నేను చెప్పాను కదా తెలుగు సినిమాలు అండ్ సౌత్ ఇండియన్ మూవీస్లో, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఫిల్మ్స్లో ఎప్పుడు కూడా అబ్రప్ట్ మూమెంట్స్ ఉంటాయి మన యానిమల్లో. అండ్ ఇక్కడ కూడా ఒక సీన్ అలా ఉంది. అండ్ దోస్ ఆర్ అవాయిడబుల్ మిస్టేక్స్. బట్ అది లేకపోతే చాలా బాగుండేది. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీచర్ ఎఫర్ట్స్ టు డేట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్. ఇక డైనమిక్స్ అండ్ సిమ్యులేషన్ వచ్చేసరికి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పాజిటివ్స్.
ఆ స్నోలో పరిగెత్తినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్తో ఇంటరాక్షన్ చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్ లైక్ దాట్. సో వీళ్ళు చాలా బాగా కేర్ఫుల్గా వెల్ ఎగ్జిక్యూటెడ్ షాట్స్ని డెలివర్ చేశారు. అండ్ అడిషనల్ లైక్ స్నో క్లంపింగ్ అవుతుంది కదా, ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా, అది ఈ బొచ్చుకి అంటుకోవడం, మీద పడడం, ఇలాంటివన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇట్ ఈస్ కమెండబుల్ డెఫినెట్లీ. అండ్ ఇంత లెవెల్లో డీటెయిల్ ఇండియన్ సినిమాలో చాలా తక్కువ చూశాను నేను. సో ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్ వెన్ ఐ ఫస్ట్ సా దిస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఒక ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ సమ్ హై ఇంపాక్ట్ షార్ట్స్లో కొంచెం ఆ ఫిజికల్ వెయిట్, ఇనర్షియా అంత చూపించలేకపోయారు. ఎందుకంటే ఇది వెరీ అన్యాచురల్ సిచ్యువేషన్ కదా, ఒక హైనా హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఈ లెవెల్లో ఎక్కడ జరగదు. సో ది ఆర్టిస్ట్ రియలీ హ్యాడ్ టు యూజ్ దర్ ఇమాజినేషన్. సో అందువల్ల మేబీ దే కుడెంట్ వర్క్అవుట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఏం చేయాలని. బట్ క్లియర్లీ ద ఫైనల్ అవుట్పుట్లో దేర్ ఈజ్ సమ్ ఇష్యూస్ విత్ ద ఫిజికల్ వెయిట్, ఒక కొన్ని ఫైట్ సీన్స్లో ఎస్పెషలీ. అండ్ ఫర్ డైనామిక్స్ కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ ర్యాపిడ్ మూమెంట్స్ వాటిల్లో ఒక సమ్ వియర్డ్ ల్యాగ్, మేబీ స్టెప్స్ వల్ల అని చెప్పాను కదా, దానివల్ల ఆ ల్యాగ్ వల్ల కూడా ఓవరాల్ బిలీవబిలిటీ కొంచెం ఎఫెక్ట్ అయింది. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ అట్లీస్ట్ ఈ లెవెల్ ఆఫ్ డైనమిక్స్ సిమ్యులేషన్స్ నేను ఇండియన్ ఫిల్మ్స్లో ఇంతకుముందు చూడలేదు బిఫోర్ దిస్. మేబీ మీరు చూసారేమో, మరి నేను చూడలేదు. సో ఐ స్టిల్ ఫీల్ లైక్ దిస్ ఈస్ అ వెరీ వెరీ సాలిడ్ ఎఫర్ట్. ఇంకా లైవ్ యాక్షన్ CG ఇంటిగ్రేషన్ మాటకు వస్తే దే డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్. అంటే ఇప్పుడు ఆ లైటింగ్, షాడోస్, ఇతరులు సీన్లో ఉన్న వేరే ఆబ్జెక్ట్స్ అండ్ హ్యూమన్స్తో మ్యాచ్ అవ్వడం అలాంటివి చాలా బాగా చేశారు. అండ్ కంపోజిటింగ్ కూడా, అంటే ఏంటి, రకరకాల డిఫరెంట్ పాసెస్ రెండర్స్ తీసుకుంటారు కదా వాళ్ళు CGలో. ఆ రెండర్స్ని లేయరింగ్ చేసి ఎక్కడెక్కడ ఎన్హాన్స్ చేయాలి, ఎక్కడెక్కడ తగ్గించాలి అన్న ప్రాసెస్ అనమాట. అది వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ దానివల్ల ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ అని చెప్పాలి. అయితే ఈ సక్సెస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఆన్సెట్ డేటా. అంటే VFX టీము ఈ షూటింగ్ జరిగే టైంలో వాళ్ళు సెట్లో ఉండి రకరకాల డేటా వాళ్ళు గ్యాదర్ చేస్తారు. క్రోమ్ బాల్, గ్రే బాల్, ఈ కలర్ చార్ట్స్, ఇలా రకరకాల డివైసెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వీటి గురించి మనం సెపరేట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. అయితే ఆ డేటా తీసుకోవడం వల్ల దే నో ఎగ్జాక్ట్లీ హౌ మచ్ లైట్ టు పుట్ ఆన్ ద హైనా, ఎంత రిఫ్లెక్షన్ ఉండాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ముందే గ్యాదర్ చేసుకుని ఉంటారు. దానివల్ల ఈ అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. హ్యావింగ్ సెడ్ దట్, కొన్ని సీన్స్లో మాత్రం ఆ హైనా కొంచెం డిటాచ్డ్గా అనిపించింది. దీనికి కారణం ఏంటంటే ఆ కాంటాక్ట్ షాడోస్ అంత ఇంటెన్సిఫైడ్గా లేకపోవడం వల్ల కొంచెం అది ఏదో పైనుంచి అతికించినట్టు, అది ఆ ఎన్వైరన్మెంట్లో లేదేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. కాంటాక్ట్ షాడోస్ ఇది మనం వన్స్ అగైన్ చాలా చోట్ల చూస్తాం ఇండియన్ ఫిల్మ్స్లో. అండ్ అది కరెక్ట్గా లేకపోతే ఎప్పుడు షాట్ బాగా సెల్ అవ్వదు. సో అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా వచ్చేసరికి, కెమెరా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే కెమెరాకి దూరంగా ఉన్నది బాగా బ్లర్ అయిపోయి దగ్గరగా ఉన్నది బాగా క్లియర్గా కనిపించడం అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా అక్కడక్కడ మిస్ అయింది. కొన్ని చోట్ల అసలు లేదు, కొన్ని చోట్ల టూ మచ్గా ఉంది. దానివల్ల కూడా ఇట్ ఫీల్స్ బిట్ ఆఫ్ అనమాట. బట్ ఎందుకు ఆ కన్సిస్టెన్సీ మిస్ అయిందో నేను చెప్పలేను, కానీ దిస్ ఈస్ వాట్ ఐ సా అండ్ ఐ ఫీల్ లైక్ దట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. But other than that, I feel like compositing and integration for an Indian film, again, I think this has surpassed its predecessors. In the mundara efforts kante, this is definitely much better output. మీరు లియో సినిమాలోని VFX గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే IGN ఇండియా ఛానల్లో NPC వాళ్ళ ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఇన్ మై ఒపీనియన్, ఈ హైనా VFX లియో సినిమాలో వాళ్ళు చూపించింది రీజనల్ సినిమాకే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ఆన్ ద డే ఆఫ్ ఇట్స్ రిలీజ్. అయితే స్పీకింగ్ ఆఫ్ బెంచ్ మార్క్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో బెంచ్ మార్క్ సెట్ చేసిన రోడియో ఎఫెక్ట్స్ కంపెనీ మీద మనం నెక్స్ట్ ఎపిసోడ్ చేయబోతున్నాము. ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది క్రిటిక్ వీడియో కాదు, జస్ట్ అప్రిషియేషన్ వీడియో.
ఈ వీడియో చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి అన్నది నా ఉద్దేశం. అండ్ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడతాం ఈ వీడియోలో. అండ్ ఆల్సో అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సో మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో గో హెడ్ అండ్ డూ దట్. అండ్ అంటిల్ దెన్ ఇట్స్ గుడ్ బై ఫ్రమ్ మీ. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.